హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు రిక్వెస్ట్ పెట్టారు. లైక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి క్లయింట్స్ నుంచి, బట్ అవన్నీ పీడిఎఫ్స్లో వస్తున్నాయి. సో ఎక్సెల్లో కన్వర్ట్ చేయడం ఎలాగా అని చెప్పి ఫస్ట్ అయితే కొన్ని ఆప్షన్స్ చూపిస్తా. లైక్ హౌ టు డౌన్లోడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ బ్యాంక్ పోర్టల్ ఓన్లీ ఇన్ ఎక్సెల్. అలా కాకపోతే మనకి అవ్వట్లేదు, కొన్ని బ్యాంక్స్ సపోర్ట్ చేయట్లేదు అనుకుంటే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ నవ్వేడేస్ ఎక్సెల్ ఫార్మాట్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అవి అవ్వట్లేదు అంటే ఇన్ కేస్ బ్యాంక్ స్టేట్మెంట్ కాదు, వేరే ఏదైనా పీడిఎఫ్ అయినా సరే ఎక్సెల్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఎలాగా అనేది మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఇక్కడ స్టేట్మెంట్స్కి వెళ్తే పీడిఎఫ్ ఫైల్ ఆర్ ఎక్స్ఎల్ఎస్ ఫైల్, సో రెండు ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయి. సిమిలర్లీ మనం ఎస్బీఐ స్టేట్మెంట్ చూసుకుందాం అనుకుంటే, మనం లాగిన్ చేసి అకౌంట్ స్టేట్మెంట్స్కి వెళ్ళి మన పీరియడ్ అవన్నీ ఇచ్చిన తర్వాత డౌన్లోడ్ ఇన్ ఎక్సెల్ ఫార్మాట్ అని చెప్పి ఉంది. యూ కెన్ వ్యూ ఇట్ ఓవర్ హియర్. వన్స్ యూ లాగిన్ మనకి ఇది కనిపిస్తుంది. నా దగ్గర లాగిన్ క్రెడెన్షియల్స్ లేవని చెప్పి నేను లాగిన్ అవ్వట్లేదు అది. ఆర్ సమ్ పీపుల్ లైక్ మోస్ట్లీ ఇప్పుడు ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదో ఒకటి రెగ్యులర్గా యూస్ చేస్తుంటారు కదా, మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ అందులో ట్రాక్ అయ్యేలా కూడా ఉంటుంటాయి. సో ఏదర్ ఫోన్పే నుంచి ఆర్ గూగుల్ పే నుంచి డైరెక్ట్గా చేయాలి అన్నా సరే, దీస్ ఆర్ ద స్టెప్స్ ఓవర్ హియర్. సో మనం మన అకౌంట్లో ఫోన్పేలో లాగిన్ అయ్యి మన ట్రాన్సాక్షన్లో చూసుకుంటే జనరేట్ రిపోర్ట్ చేసుకోవచ్చు. అది ఎక్సెల్ ఫార్మేట్లో కూడా వస్తుంది. సో ఇన్ కేస్ మనకు పాసిబిలిటీ ఉంటే మనం ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు యూజింగ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్. మనకి ఆప్షన్ లేదు ఆర్ సమ్ అదర్ ఫైల్ వేర్ అది బ్యాంక్ స్టేట్మెంట్ కాదు సార్, వేరే ఏదో పీడిఎఫ్లో ఉంది, అది నాకు ఎక్సెల్లో కావాలి. బట్ అది తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా మనం. సో నేను చాలామంది అడిగి చూసా, లైక్ వాట్స్ ద మోస్ట్ ప్రిఫర్డ్ వే అని చెప్పి. చాలామంది ఐ లవ్ పీడిఎఫ్ అని, లేకపోతే అడోబ్ ప్రీమియర్ వెర్షన్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చెప్పారు. బట్ వెరీ రేర్ దట్ పీపుల్ ఆర్ యూజింగ్ ఎక్సెల్ ఇట్ సెల్ఫ్. సో ఎక్సెల్ అంటే కాపీ పేస్ట్ చేయమని కాదు, యూజింగ్ పవర్ క్వెరీ. సో లెట్స్ సీ హౌ టు యూస్ పవర్ క్వెరీ టు గెట్ ఎ పీడిఎఫ్ టు ఎక్సెల్. సో హియర్ ఇక్కడ డేటా కనిపిస్తుంది కదా, ఈ డేటాలో మనం పవర్ క్వెరీలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఈ డేటాలో గెట్ డేటా అనేది సోర్స్ అనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో ఒకసారి చెప్పా, మనకు పవర్ క్వెరీ యూస్ చేసి మల్టిపుల్ ఇన్పుట్స్ నుంచి మనం ఇన్పుట్స్ తీసుకోవచ్చు. లైక్ ఇట్ కెన్ బి ఎక్సెల్, టెక్స్ట్ ఫైల్, ఎక్స్ఎంఎల్, జేసన్, పీడిఎఫ్. జేసన్ అంటే మీరు ఇప్పుడు జిఎస్టీ రిటర్న్స్ అవి ఫైల్ చేస్తున్నప్పుడు అవి జేసన్ ఫైల్స్ ఎన్కౌంటర్ చేసి ఉంటారు. ఆర్ ఏదైనా సోర్స్ అవ్వచ్చు, డేటాబేస్ అవ్వచ్చు, ఎజూర్ అవ్వచ్చు, పవర్ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, ఆన్లైన్ సోర్సెస్ అవ్వచ్చు, వెబ్ పేజెస్ అవ్వచ్చు. ఏదైనా సరే మనం పవర్ క్వెరీ యూస్ చేసి డైరెక్ట్లీ వీ కెన్ లింక్ దట్ విత్ అవర్ ఎక్సెల్. సో ప్రజెంట్ కేసులో మనం పీడిఎఫ్ చూద్దాం. సో మన పీడిఎఫ్ ఎక్కడ ఉందని ఫస్ట్ నావిగేట్ చేసుకుంటున్నా. నా పీడిఎఫ్ స్టేట్మెంట్ ఇదే అనుకుంటున్నా. ఓకే, ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఇంపార్టెంట్ క్లిక్ చేయగానే నాకు ఫస్ట్ ఒక ఆప్షన్ చూపిస్తుంది. లైక్ అన్నీ కావాలా, కొన్ని మాత్రమే కావాలా అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పీడిఎఫ్లో నాకు 8 పేజెస్ ఉన్నాయి. సో పేజ్ నెంబర్స్ అండ్ ఈచ్ పేజ్లో మీరు చూసినట్లయితే పేజ్ వన్లోనే 3 టేబుల్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ టేబుల్స్. పేజ్ టూలో ఒక 2 టేబుల్స్ ఉన్నాయి, పేజ్ త్రీలో 2 టేబుల్స్ ఉన్నాయి. అలా ఈచ్ పేజ్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ అనేవి క్రియేట్ అయి ఉన్నాయి ఆల్రెడీ. సో ఫస్ట్ మనం చూసుకోవచ్చు ఈ పర్టికులర్ టేబుల్ నాకు కావాలా వద్దా. మనం బ్యాంక్ స్టేట్మెంట్ కోసం చూస్తున్నాం, సో ఇవి చూస్తే బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో నాకు అవసరం లేదు. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి, అవసరం లేదు. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్వేర్ ఓవర్ హియర్ ఇట్ మే స్టార్ట్. ఓకే, సో ఎయిదర్ నేను ఇండివిజువల్గా చూస్ చేసుకోవచ్చు, నాకు ఈ పర్టికులర్ పేజ్ మాత్రమే కావాలి ఆర్ ఈ టేబుల్ మాత్రమే కావాలి అని చెప్పి చూస్ చేసుకోవచ్చు. ఎలాగా సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్ క్లిక్ చేసుకోవడం, నీకు ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కూడా కావాలి, వద్దు, ఓకే ఇది కావాలి, ఓకే టికెట్. లైక్ మనం మాన్యువల్గా చూసుకుని క్లిక్ చేసుకుని చూసుకోవచ్చు. ఇట్ వోంట్ టేక్ మచ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లెసర్ నెంబర్ ఆఫ్ పేజెస్. బట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి, నేను ఒక్కొక్కటి ఇలా చెక్ చేయడం టైం పడుతుంది అనుకుంటే, యూ డోంట్ నీడ్ టు సెలెక్ట్ ఆల్సో. జస్ట్ క్లిక్ దిస్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఆల్ ద పేజెస్ ఇన్ దిస్ పర్టికులర్ ఫైల్. సో రెండింటికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చి మనం వన్ బై వన్ చూద్దాం. సో మనం చూసినట్లయితే పేజ్ నెంబర్ 4 అండ్ this, this, this. I'm selecting few pages. So now transform data.
సో నేను సెలెక్ట్ చేసుకున్న పేజెస్ అన్ని సెపరేట్గా ఒక్కొక్క షీట్ కింద ఫామ్ అయింది. నేను కావాలి అంటే ఈ షీట్స్ అన్ని క్లబ్ చేసి లాస్ట్లో ఒక క్వెరీ రన్ చేసి ఈ షీట్స్ అన్ని నేను క్లబ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇండివిజువల్గా చెక్ చేద్దాం అసలు ఏముంది డేటా అనేది. డేట్, ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్, చెక్ నెంబర్, క్రెడిట్, డెబిట్, బ్యాలెన్స్. మనకు కావాల్సిన డేటా అంతా ఉంది, పర్ఫెక్ట్లీ ఫైన్. సో నెక్స్ట్ చూద్దాం. డేట్, ట్రాన్సాక్షన్ రెఫరెన్స్, చెక్, క్రెడిట్, డెబిట్, బ్యాలెన్స్. ఇంకేమైనా ఎక్స్ట్రా కాలమ్స్ ఉన్నాయా? లేవు. సో ఫైన్. మనకి ఈచ్ సెల్కి ఫార్మాటింగ్ కూడా చూసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే డేట్, బట్ ఇది ఏబీసీ ఫార్మాట్లో ఉంది. అమౌంట్ స్టిల్ ఏబీసీ ఫార్మాట్లో ఉంది. ఈ ఫార్మాటింగ్ కావాలంటే మనం అప్డేట్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇక్కడ చూసినట్లయితే నాకు ఈ కాలమ్ 2 అండ్ కాలమ్ 4 రెండు ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ అవుతున్నాయి. నాకు ఈ రెండు ఎక్స్ట్రా వద్దు. ఎక్కడ ఒక 1 or 2 లైన్స్ ఉన్నాయి తప్ప పెద్దగా లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు కదా. సో నేను తీసేద్దాం అనుకుంటే తీసేయచ్చు. లైక్ సెలెక్ట్ దట్ అండ్ రిమూవ్ కాలమ్స్. మీకు కావాలి అనుకుంటే ఆ కాలమ్స్ కూడా ఉంచుకోవచ్చు. నేను ఎందుకు తీసేస్తున్నానంటే ఇట్ విల్ బి ఈజియర్ టు అపెండ్ క్వెరీస్. మనం మల్టిపుల్ షీట్స్ క్లబ్ చేసి ఒక సింగిల్ ఫైల్ కింద చేయాలి అంటే అన్నిట్లో కామన్ నేమ్స్ ఉంటే ఈజీగా అవుతుంది. కామన్ లేకపోతే ఏమవుతుంది అంటే మల్టిపుల్ షీట్స్ క్లబ్ అయిపోయి మనకి సేమ్ రిజల్ట్ రాదు. సో ఇక్కడ చూద్దాం మళ్ళీ. ఇక్కడ కూడా రెండు షీట్స్ ఎక్స్ట్రా అయినాయి, రెండు కాలమ్స్ ఎక్స్ట్రా వచ్చాయి. కాలమ్ 2 అండ్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్. సో ఈ రెండు కూడా నేను తీసేస్తున్నాను ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? నాకు ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఈ ఫస్ట్ లైన్ అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్. సో ఐ కెన్ జస్ట్ ఫిల్టర్ అండ్ రిమూవ్ దిస్. సో మనకైనా ఫార్మాటింగ్ మారిందా? మారలేదు. సో లెట్స్ చేంజ్ ఇట్ మాన్యువల్లీ. కొన్నిసార్లు ఏంటంటే ఆటోమేటిక్గా డేటా రీడ్ అయ్యి అదే ఫార్మాటింగ్ మార్చేస్తుంది. ఒకవేళ ఫార్మాటింగ్ మారలేదు, మనం మాన్యువల్గా మార్చుకోవాలి. ఎలాగా? యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ ఏబీసీ ఆర్ రైట్ క్లిక్, చేంజ్ టైప్. ఏదైనా సరే ఒకటిగా వర్క్ అవుతుంది. మరి ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు డేటా టైప్. ఏది మూడు ఆప్షన్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా సరే రిజల్ట్ అయితే ఒకటే. సో ఈజీగా కావాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ ఏబీసీ దగ్గర క్లిక్ చేస్తే మనకు చూపిస్తుంది. ఇది నాకు డేట్ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటాను డేట్. అండ్ ఇక్కడ ఏ క్రెడిట్ మనకి డెసిమల్ నెంబర్స్ ఉండాలి. డెసిమల్ నెంబర్స్ ఉండాలి. సో ఇక్కడ మీరు అడగచ్చు ఎర్రర్స్ వస్తున్నాయి కదా ఎలాగా అని చెప్పి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి బ్యాక్ వెళ్తే, నేను ఇప్పుడు బ్యాక్ వెళ్ళాలి. ఏం చేయాలి బ్యాక్ వెళ్ళాలంటే? ఐ కెన్ డిలీట్ ది స్టెప్. ఈ స్టెప్ డిలీట్ చేస్తే ఇక్కడ నేను చేసిన 3 చేంజెస్, చేంజ్ టైప్లో నేను చేసిన చేంజెస్ ఏంటి? డేట్ మార్చా, ఇక్కడ మార్చా, ఈ 1.2 మార్చా. సో ఆ 3 చేంజెస్ నేను కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. పవర్ క్వెరీలో ఉన్న అడ్వాంటేజ్ అయితే అది. మనం ఏదైనా స్టెప్స్ చేసాం, అది నాకు వద్దు డిలీట్ చేయాలనుకుంటే వీ కెన్ ఈజీలీ డిలీట్ ఇట్. సో చూసారా మళ్ళీ బ్యాక్ ఏబిసి అనే ఫార్మాటింగ్ వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది జీరో కాదు, హైఫన్. హైఫన్ ఉంది కాబట్టి హైఫన్ని నంబర్ కింద కన్వర్ట్ చేయగలదా? చేయలేదు, బికాజ్ ఇట్స్ ఎ టెక్స్ట్. అందువల్ల మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి కేసెస్లో ఏం చేయాలని మీరు అడగచ్చు. లైక్ ఫార్మాటింగ్ మార్చుకోవాలి అనుకుంటే ఒక కండిషనల్ కాలం పెట్టుకుందాం. కండిషనల్ కాలం పెట్టుకొని ఇఫ్ కాలం క్రెడిట్ ఈక్వల్స్ హైఫన్ అవుట్పుట్ 0, ఎల్స్ సేమ్. నాకు ఏ కాలం ఉందో ఆ కాలం మాత్రమే కావాలి. ఇక్కడ మనం కాలం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే వాల్యూ ఇవ్వచ్చు, అయితే కాలం ఇవ్వచ్చు. సో నేను వాల్యూ ఇస్తున్నాను. మన కండిషన్ ఏమి ఇస్తున్నా? మనం ఎక్సెల్లో ఇఫ్ ఫార్ములా ఎలా వాడతామో సేమ్ ఇఫ్ కండిషన్. ఇఫ్ క్రెడిట్ ఈక్వల్స్ హైఫన్ దెన్ 0, ఇఫ్ నాట్ గివ్ యాజ్ ఇస్ ఎస్ క్రెడిట్. ఇప్పుడు నాకు చూసినట్లయితే కొత్త కాలం ఫామ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే 000. ఇక్కడ హైఫన్స్ ఉన్నవన్నీ ఇప్పుడు అండ్ కస్టమ్ కాలం కూడా నేను మార్చుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎర్రర్స్ రావట్లేదు చూసారా? సో ఇలా నేను చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను ఈ ఫస్ట్లో చేయను, అన్నీ యాడ్ చేసింది ఒకసారి చేసుకున్నాం అనుకో. ఇప్పుడు 5 షీట్స్కి ఇండివిజువల్గా చేయాలి. నేను 5 షీట్స్ని కలిపి 1 షీట్ చేసి అప్పుడు చేశానంటే నాకు ఇంకా ఈజీగా ఉంటుంది, రైట్? సో నేను ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను అందుకని. ఓకే, సో దిస్ ఈస్ ఫైన్. హియర్ ఆల్సో ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అన్ని షీట్స్ మనం ఆల్రెడీ చూసాం, అన్ని ఒకేగా ఉన్నాయి. సో ఇప్పుడు క్వెరీస్ని మర్చ్ చేయాలి. ఈ 5 షీట్స్ కలిపి నాకు అవుట్పుట్ ఒక షీట్లో రావాలి. అప్పుడు ఏం చేయాలి? అపెండ్ క్వెరీస్ యాజ్ న్యూ. అపెండ్ అంటే మల్టిపుల్ టేబుల్స్ని ఒకదాని తర్వాత ఒకటి
మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో 3 or more టేబుల్స్ ఉన్నాయి మనకి. సో 3 or 4 టేబుల్స్. ఫస్ట్ ఆల్రెడీ ఉంది. సో సెలెక్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఓకే, అన్ని టేబుల్స్ వచ్చేసాయి అనుకున్న తర్వాత ఐ థింక్ టేబుల్ 6 2 సార్లు రిపీట్ అయింది. సో లెట్స్ రిమూవ్ దట్. అండ్ టేబుల్ 4 యాడ్ అవ్వలేదు. సో లెట్స్ యాడ్ దట్. మన టేబుల్ 4 ఫస్ట్లో ఉండాలి కాబట్టి అది ఫస్ట్కి, టేబుల్ 5 సెకండ్. ఆర్డర్లో మిస్ అయితే మనం ఆర్డర్లో కూడా అరేంజ్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ ఆరో బటన్స్. ఓకే, క్లిక్ ఓకే. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇండివిజువల్ షీట్స్లో ఉన్న ప్రతి సెల్లో కూడా ఇక్కడ నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఐ థింక్ మనం ఎక్కడో మిస్ చేసాం ఏదో సెల్ని. మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని చోట్ల ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ అని ఉంది, కొన్ని ప్లేసెస్లో కాలమ్ 4 అని ఉంది కదా. సో దానివల్ల ఏమైంది అంటే ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ అని ఒక కాలం వచ్చింది, అండ్ లాస్ట్లో కాలమ్ 4 అని చెప్పి ఒక కాలం వచ్చింది. సో ఇలా అవ్వకూడదంటే ఏం చేయాలి, మనం మూవ్ చేయడానికి ముందే వీ హ్యావ్ టు రీనేమ్ దిస్. ఎగ్జాక్ట్గా కావాలి కాబట్టి ఐ విల్ జస్ట్ కాపీ అండ్ ఐ విల్ గో హియర్. ఓకే, జస్ట్ మనం డబుల్ క్లిక్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు రీనేమ్ చేయడానికి. ఇక్కడ కూడా కాపీ పేస్ట్. ఇక్కడ ఆల్రెడీ కరెక్ట్గానే ఉంది, సో అవసరం లేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలంటే అవసరం లేదు. ఐ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ రిఫ్రెష్ ప్రివ్యూ. రిఫ్రెష్ చేయగానే సో ఇప్పుడు నాకు ఎక్స్ట్రా కాలం అనేది పోయింది కదా, ఓన్లీ 5 మాత్రమే ఉన్నాయి, 6 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. సో అన్ని అవుట్పుట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. మనం చేయాల్సిన ఫార్మాటింగ్ ఇష్యూస్. ఫస్ట్ వచ్చి నాకు డేట్ ఫార్మాట్ కావాలి. సో ఐ చేంజ్ ఇట్ టు డేట్. ఓకే, డేట్ ఫార్మాట్కి వచ్చేసింది. కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద ఎర్రర్. ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. 13/6 కదా, 13/6. సో మనం ఏంటంటే జస్ట్ ఎక్సెల్లో చేస్తున్నవే ఇక్కడ చేస్తున్నాం, పెద్ద కొత్తగా అయితే ఏం చెయ్యట్లేదు. సో బట్ ఏంటంటే మనం ఫస్ట్ టైం చేస్తాం, డేటా క్లీనింగ్ చేయాలి కాబట్టి క్లీనింగ్ కొంచెం టైం పడుతూ ఉంటుంది. అండ్ ఇది మనం పవర్ క్వెరీలో ఒకసారి చేస్తే నెక్స్ట్ టైం సేమ్ ఫైల్ వచ్చినప్పుడు మనం చేంజెస్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా పవర్ క్వెరీ విల్ రీడ్ ద సేమ్ స్టెప్స్ ఏమైతే ఇస్తున్నామో అవన్నీ రీడ్ చేసి నెక్స్ట్ టైం అవుట్పుట్ ఇచ్చేస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్లో చూస్తే ఒక దాంట్లో ఎక్స్ట్రా కాలమ్స్ వస్తున్నాయి, ఒక దాంట్లో రావట్లేదు. అలాంటి ఛాలెంజెస్ ఉంటే అవి చూసుకోవాలి. బట్ సేమ్ కన్సిస్టెంట్ ఫార్మాటింగ్ ఉన్నప్పుడు మీరు ప్రతిసారి స్టెప్స్ రిపీట్ చేయాల్సిన పని ఉండదు. ఒకసారి చేసిన స్టెప్స్ సేవ్ చేసుకుంటుంది. మీరు డేటా మార్చి రిఫ్రెష్ నొక్కితే ఆటోమేటిక్గా అది రిఫ్రెష్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది డేట్. అండ్ క్రెడిట్ డెబిట్స్కి మనం కండిషనల్ ఫార్మాటింగ్ ఇద్దాం. కండిషనల్ ఫార్మాట్, కొత్త నేమ్ వచ్చి సిఆర్ అని పెడుతున్నా. ఇఫ్ కాలమ్ నేమ్ క్రెడిట్ ఈక్వల్స్ హైఫన్ దెన్ 0, ఎల్స్ క్రెడిట్. సో ఇది నా సిఆర్ కాలమ్. సేమ్ థింగ్ మళ్ళీ డిఆర్కి డెబిట్. ఇఫ్ కాలమ్ నేమ్ డెబిట్ ఈక్వల్స్ హైఫన్ దెన్ 0, ఇఫ్ నాట్ సెలెక్ట్ డెబిట్. నా బ్యాలెన్స్ అనేది ఆల్రెడీ నెంబర్స్లో ఉంది, సో అవసరం లేదు. దిస్ ఐ చేంజ్ ఇట్ టు డెసిమల్స్. దిస్ ఆల్సో ఐ చేంజ్ ఇట్ టు డెసిమల్స్. సో ఇప్పుడు నాకు డెబిట్ క్రెడిట్ ఉంది, సో ఇది అవసరం లేదు కదా. సో ఐ కెన్ రిమూవ్ దిస్ ఈజీలీ. హోమ్, రిమూవ్ కాలమ్స్. అండ్ బ్యాలెన్స్ మూవ్ చేసుకోవాలంటే వీ క్యాన్ సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ లాస్ట్కి కావాలి అనుకుంటే. సో ఇది సింపుల్గా ఒక బ్యాంక్ స్టేట్మెంట్ని ఎక్సెల్లోంచి పీడిఎఫ్ నుంచి ఎక్సెల్లో కన్వర్ట్ చేసుకోవడం. ఓకే, సో ఇప్పుడు మనం అవుట్పుట్ అయితే వచ్చేసింది. వీ కెన్ సింప్లీ క్లోజ్ అండ్ లోడ్. సో అక్కడ ఉన్న షీట్స్ అన్ని మనకి ఇక్కడ సెపరేట్ షీట్స్ కింద క్రియేట్ అయిపోతాయి. నాకు కావాల్సిన షీట్ అయితే ఇది ఒకటే. నెక్స్ట్ టైం నుంచి ఇవేం లోడ్ అవ్వక్కర్లేదు అనుకుంటే ఐ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ దిస్ లోడ్ టు ఓన్లీ క్రియేట్ కనెక్షన్. డేటా వద్దు, ఓన్లీ కనెక్షన్ ఉంటే చాలు. నేను అలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డేటా అనేది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి ఇంకా అది లోడ్ అవ్వదు అనమాట. జస్ట్ లింక్ మాత్రమే ఉంటుంది.
సో యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ ఓన్లీ క్రియేట్ కనెక్షన్. నేను ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రెష్ చేస్తే మిగతా షీట్స్ ఇవన్నీ అప్డేట్ అవుతాయి. బట్ ఈ షీట్స్ మాత్రం ఇంకా అప్డేట్ అవ్వవు బికాస్ ఐ హ్యావ్ డిలీటెడ్ దిస్ లోడింగ్ ఆప్షన్, రైట్? సో ఇక్కడ చూసినట్లయితే మనకి అమౌంట్స్ అన్నీ ఉన్నాయి అండ్ వాల్యూస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కొన్ని ఇష్యూస్ వల్ల డేట్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే నా సిస్టమ్ ఫార్మాటింగ్ వచ్చి మంత్ అండ్ దెన్ డేట్ ఉంటుంది, బట్ బ్యాంక్ స్టేట్మెంట్లో డేట్ అండ్ మంత్ ఉంది. సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ 12 డేట్స్ మాత్రమే 12 మంత్స్ కింద పిక్ చేసి రీడ్ చేస్తుంది. 13th డేట్ నుంచే 13th మంత్ కింద కన్సిడర్ చేస్తుంది కాబట్టి నా సిస్టమ్ ఇష్యూ వల్ల అది రీడ్ చేయట్లేదు. ఇన్ కేస్ మీరు సిస్టంలో డేట్ అండ్ మంత్ ఫార్మాటింగ్ ఉంటే ఆ ఇష్యూ రాదు. నా సిస్టంలో మంత్ అండ్ డేట్ ఫార్మాటింగ్ ఉంది కాబట్టి దానివల్ల నాకు ఇష్యూ వస్తుంది అనమాట. ఓకే, సో అది కరెక్ట్ చేయాలి అంటే మళ్ళీ మనం సేమ్ ఎక్సెల్లో అయితే డేట్ని మంత్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎలా చేస్తామో సేమ్ థింగ్ అలా మనం ఫార్ములాస్ యూస్ చేసి చేసుకోవచ్చు. సో హోప్ దిస్ హెల్ప్స్. ఇలా కాకుండా మనం ఇందాక ఫస్ట్లోనే వేరే ఆప్షన్ చూసాం కదా, మల్ మల్టిపుల్ షీట్స్ని ఒకసారి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది. ఇందాక మనం సింగిల్గా ఒక్కొక్క షీట్ సెలెక్ట్ చేసుకున్నాం. అలా కాకుండా మొత్తం అన్ని షీట్స్ ఒకసారి సెలెక్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇష్యూస్ ఏం వస్తాయి అన్నాం కదా, ఆ ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఇలా మల్టిపుల్ షీట్స్ వస్తాయి. ఇక్కడ కూడా మనకు ఆప్షన్ అయితే ఉంది. నీకు ఏ పర్టికులర్ టేబుల్ కావాలో ఆ పర్టికులర్ టేబుల్ని నువ్వు ఎక్స్పాండ్ చేసుకుని ఉండాలి. ఎక్స్పాండ్ చేయాలంటే ఇదనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ప్రతి టేబుల్ ఎక్స్పాండ్ అయిపోతుంది. సో నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అవసరం లేదు, యూ కెన్ స్టిల్ గో విత్ దట్. మేబీ నాకు పేజ్ 1, 2, 3 వద్దు, ఓన్లీ 4, 5, 6 ఈ 3 పేజీలే కావాలి. ఐ కెన్ సెలెక్ట్ ఓన్లీ దీస్ 3. ఇప్పుడు నేను ఎక్స్పాండ్ చేసుకుంటే ఓన్లీ 3 పేజెస్ మాత్రమే వస్తాయి. సో మనం కావాల్సినట్లు ఇక్కడ కూడా మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. బట్ ఇలా చేసిన తర్వాత ఏమవుతుంది అంటే క్లిక్ ఓకే. ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ అన్నీ కూడా ఐడి, పేజ్ నేమ్ అన్నీ వస్తాయి, అవి అవసరం లేదు. బట్ ఇక్కడ చూసినట్లయితే డేటా కాలం 1 నుంచి 11 వరకు వస్తున్నాయి. మనం ఇందాక చూసినప్పుడు ఎన్ని ఉన్నాయి ఫీల్డ్స్? 6 ఫీల్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూస్తే 11 ఫీల్డ్స్ ఉన్నాయి. సో లెట్స్ గో టు ద ట్రాన్సాక్షన్స్. ఇక్కడ డేట్, ట్రాన్సాక్షన్ రిఫరెన్స్, మధ్యలో 2 బ్లాంక్ కాలమ్స్ వచ్చాయి, రెఫరెన్స్ నెంబర్, మళ్ళీ ఒక బ్లాంక్ కాలం, క్రెడిట్ డెబిట్, మళ్ళీ ఒక బ్లాంక్ కాలం, బ్యాలెన్స్ నల్. సో దాని పైన ఉన్న టేబుల్కి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ వరకు డీటెయిల్స్ ఉన్నాయి కదా. సో ఆ పైన ఉన్న టేబుల్ యొక్క డేటా తీసుకుని కింద ఉన్న టేబుల్ కూడా ఆటోమేటిక్గా అది ఆ ఫార్మాట్లోనే మార్చేస్తుంది. పైన 10 కాలమ్స్ ఉంటాయి, కింద టేబుల్లో కూడా 10 కాలమ్స్ తీసుకుంటుంది. దానివల్ల ఇష్యూ వస్తుంది అనమాట. అన్నిటికీ కాన్స్టెంట్గా అనేది ఉండదు. కొన్ని సెల్స్లో చూసినట్లయితే ఇక్కడ లాస్ట్ నల్ ఉంది, ఎక్కడో కొన్ని చోట్ల మాత్రం వాల్యూస్ ఉన్నాయి. Like ఇక్కడ 4/8 పేజ్ నెంబర్, ఆ పేజ్ నెంబర్ కూడా ఒక సెపరేట్ కాలమ్ కింద తీసుకుంది. సో ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మనకంతా ఒకే ఎక్సెల్లో వస్తుంది, బట్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే మనకు కావాల్సిన సెల్స్ చూసుకోవాలి, ఎక్కడేది మిస్ అయిందో చెక్ చేయాలి, అప్పుడు అవసరం లేని సెల్స్ అన్ని డిలీట్ చేసుకుని రావాలి కదా. సో ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఇన్స్టెడ్ మనం ఈచ్ సెల్, ఈచ్ పేజ్ని సెపరేట్గా చేసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది నా ఫిలాసఫీ. అగైన్ ఇట్ చేంజెస్ బేస్డ్ ఆన్ పీడిఎఫ్ టు పీడిఎఫ్. అన్ని పీడిఎఫ్లో ఒకలాగే ఉండవు. అండ్ మనకి ఇచ్చిన ఇన్పుట్ బట్టి మనం బెస్ట్ ఆప్షన్ ఏంటని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఐ హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.